మాలిని మళ్ళీ విషయంలో ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంది. దానికి మళ్ళీ గౌతమ్‌తో పాటుగా అరవింద్ కూడా షాక్ అయిపోయారు. అసలు జరిగిన విషయం ఏంటి అంటే, మనం కొన్ని ప్రీవియస్ ఎపిసోడ్స్‌ని గనుక చూసినట్లయితే, వసుంధర మల్లి దగ్గరికి వచ్చి ఏమంటుంది, "ఎలాగైనా సరే నా కూతురు మాలినిని నువ్వు దగ్గరికి తీసుకురావాలి నా వరలక్ష్మి వ్రతానికి" అని అంటుంది. అయితే ఆ సమయంలో మల్లి ఏమీ మాట్లాడకపోయినప్పటికీ, ఆ తర్వాత మాలినిని వసుంధర దగ్గరికి తీసుకెళ్లాలని అనుకుంటుంది. అయితే వసుంధర మల్లి దగ్గర ముసలి కన్నీరు కారుస్తుంది. నిజంగా కూతురి మీద ప్రేమ అంటే కాదు. మాలిని పేరు మీద మల్లితో పగ తీర్చుకోవడానికి. అయితే ఇక అరవింద్‌కి, శరత్‌కి ఇద్దరికీ కూడా వసుంధర కుట్ర తెలుసు కాబట్టి మాలిని రాదని అనుకుంటారు. కానీ ఆ తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ మాలినిని ఒప్పిస్తుంది. కన్న తల్లి ఎంతగా క్షోభపడుతుందో మనకి తెలుసు కదక్కా అని చెప్పి పాపం బలవంతంగా ఒప్పించి తన మీద ఒట్టేయించి తీసుకొస్తుంది. అప్పటికి మాలిని ఎక్కడికి వెళ్తున్నాము అని అడిగినా కూడా చెప్పకుండా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇక మాలినిని తీసుకొస్తుంది. మాలినిని తీసుకురావడంతో వసుంధర చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మల్లిని దగ్గరికి తీసుకున్నట్టు అక్కడ మనం ఈరోజు ఎపిసోడ్‌లో చూసాం కదా! దానికి మాలిని హ్యాపీ ఫీల్ అయిపోతుందనమాట. అంటే, అంటే పోన్లే మా అమ్మకి, మల్లికి మధ్య ద్వేషం అవన్నీ తొలగిపోయాయి అని చెప్పేసి అనుకుంటుంది. అయితే ఇక్కడ వసుంధర ప్లాన్ ఏంటి అంటే ఆహ్, మల్లిని కిడ్నాప్ చేయించేసేసి ఆహ్, వల్ మ మల్లి బిడ్డ విషయంలో ఒక షాకింగ్ నిర్ణయం తీసుకోవాలని. అంతేకాకుండా ఇక్కడ మాలిని ఏమనుకుంటుంది, మా అమ్మ మల్లితో చాలా ప్రేమగా ఉంది కాబట్టి, ఇక ద్వేషాలన్నీ పోయాయి కాబట్టి, నేను నిజంగా మల్లి దగ్గర నుంచి బిడ్డని తీసుకున్నా కూడా ఏమీ కాదు అని చెప్పేసి అనుకుంటుంది. కానీ నిజ స్వరూపం ఏంటి అంటే వసుంధర మల్లేష్‌తో మల్లిని కిడ్నాప్ చేసేయమని చెప్తుందనమాట. ఇంకా మల్లేష్ కూడా తన మనుషులతో సిద్ధమైపోతాడు. ఎప్పుడు బయటకొస్తుందో చూసి తనని ఏటేసేదాన్ని చూసేస్తాడనమాట. అయితే ఈ విషయాన్ని ముందుగానే పసిగడుతుంది మైసమ్మ. ఎందుకంటే గౌతమ్ ఆల్రెడీ నేను మళ్ళీ మాలిని వసుంధర ఇంటికి వరలక్ష్మి వ్రతానికి వెళ్తున్నారు కాబట్టి నేను కూడా వెళ్తున్నానని చెప్పడంతో మైసమ్మ మల్లేష్ మీద ఒక కన్నేసి ఉంచుతుంది. ఎందుకంటే మల్లేష్ తన కన్న కూతుర్నే ఎత్తుకెళ్ళినవాడు కాబట్టి వాడి విషయంలో ఎటువంటి ఛాన్స్ తీసుకోకుండా అతని కోసం కాపు కాస్తుంటుంది. అయితే ఇక మైసమ్మ ఈ మన మన మల్లిని కాపాడుతుందనమాట. అయితే ఈ విషయం గౌతమ్‌కి తెలిసిపోవడంతో, గౌతమ్ మొత్తం వసుంధర బండారాలన్నీ బయట పెట్టడంతో, ఇక మాలిని వసుంధర కేస్ కూడా చూడదనమాట. ఎందుకంటే వసుంధర గురించి మొత్తం తెలిసిపోతుంది కాబట్టి. అలాగే ఇక మల్లి తన ప్రాణానికి కూడా తెగించి చేయడంతో, ఇక మాలిని తన మనసు మార్చుకుంటుంది. మాలిని దగ్గరికి అరవింద్ వచ్చి, "నీకసలు బుద్ధుందా? నీ కన్న తల్లే నీ మంచి కోరటం లేదు. అలాంటిది నీ సొంత చెల్లెలు నీ కోసం అని తన బిడ్డని, తన మాతృత్వాన్ని త్యాగం చేస్తుంది. ఆ మాతృత్వాన్ని, ఆ బిడ్డని తీసుకొని నువ్వు జీవితాంతం ఏలుదాం అనుకుంటున్నావా? అసలు నువ్వు మనిషివేనా మాలిని" అని తిడతాడు. దానికి ఒక్కసారిగా బ్రెయిన్ బ్లాక్ అయిపోయిన మాలిని ఒక నిర్ణయం తీసుకుంటుంది. అరవింద్ నువ్వు నాతో రా అని చెప్పి ఒక అనాథాశ్రమంకి వెళ్ళి, అనాథాశ్రమంలో ఒక బిడ్డని దత్తత తీసుకొని నేరుగా గౌతమ్ మల్లి ఇద్దరి దగ్గరికి వెళ్తుంది. అంతకన్నా ముందు గౌతమ్‌కి ఫోన్ చేసి, "గౌతమ్ నువ్వు రావాలి నా దగ్గరికి. గౌతమ్ నువ్వు మళ్ళీ ఇంటికి రా. నీకోసం అర్జెంట్‌గా ఒక పని చేస్తున్నానంటే" వస్తాడనమాట. ఎప్పుడైతే చేతిలో దత్తత బిడ్డని చూసాడో, ఈ బిడ్డ ఎప్పటికి నాతోనే ఉంటుంది. నువ్వు కానీ, మల్లి కానీ ఇంకెవ్వరు కూడా ఈ బిడ్డని నాకు దూరం చేయకూడదు. నీ బిడ్డని నువ్వే ఉంచుకోవాలంటే ఓకే అంటారు. అది జరిగింది.